హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఒక మంచి ఇంటి ఇన్ఫర్మేషన్తో అయితే మేము ముందుకు వచ్చాను. ఇక్కడ కనబడుతున్న ఇల్లు ఏదైతే ఉందో ఇది ఒక మంచి డీసెంట్ ఏరియాలో అయితే ఉందన్నమాట. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఇది మొత్తం కూడా మనకి 2.5 సెంట్లో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మొత్తం కూడా చివరి దాకా చూడండి. ముందుగా మీరు చూసుకున్నట్లయితే ఇంటికి లెఫ్ట్ సైడ్లో మనకి ఈ విధంగా స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు కామన్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు ఇక్కడ. అదేవిధంగా మన ఎంట్రన్స్‌లో ఫ్రంట్ పార్ట్ గనక చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. కింద మనకు ఏ విధంగా అయితే ఉంటుందో పైన కూడా అదే విధంగా ఉంటుంది. స్టెప్స్ పక్కన మనకి ఈ విధంగా స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళి ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. పైకి వెళ్ళిన వెంటనే మనకి కింద ఏ విధంగా అయితే కామన్ టాయిలెట్ పెట్టారో అదే విధంగా పైన కూడా మనకి లెఫ్ట్ సైడ్‌లో స్పేస్ ఇచ్చేసి టాయిలెట్ అయితే పెట్టడం జరిగింది. అదే విధంగా ఒకసారి లోపల ఏ విధంగా ఉంది ఏంటనేది ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఇది చిన్న హాల్ కింద అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. ఇదంతా కూడా హాల్ ఏరియా కింద వదిలేశారు. టీవీ యూనిట్ గాని ఎవరిని కానీ పెట్టుకోవడానికి ఈ స్పేస్ అన్నమాట. ఇదంతా కూడా మనకి తూర్పు ఫేస్ కింద ఒక డోర్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఇక్కడ పక్కనే మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇల్లు చాలా మంచి డీసెంట్ ఏరియాలో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. అదే విధంగా కొంచెం ముందరకు వెళ్ళినట్లయితే ఇంకొక బెడ్‌రూమ్ అయితే ఉందన్నమాట. ఇది టోటల్‌గా ఏంటంటే 3 గదుల కింద అయితే కట్టడం జరిగింది. ఒక ఫ్రంట్‌ది వచ్చేటప్పటికి హాలు, అదే విధంగా సెకండ్‌ది బెడ్‌రూమ్, దాని తర్వాత థర్డ్‌ది ఇంకో బెడ్‌రూమ్, చివరికి వచ్చేటప్పటికి కిచెన్ ఏరియా కింద అయితే వదిలేశారు. సో ఒకసారి కిచెన్ పార్ట్ కూడా ఏ విధంగా ఉందో క్లియర్‌గా చూద్దాం. సో చూసారు కదా, ఇదంతా కూడా కిచెన్ ఏరియా కింద ఇచ్చేశారు. పైన కూడా స్పేస్ అనేది ఈ విధంగా ఇచ్చారు. ఇదంతా కూడా కిచెన్ కింద ఇచ్చేశారు. చాలా అంటే చాలా స్పేషియస్‌గా నీట్‌గా అయితే డిజైన్ అయితే చేయడం జరిగింది. ఈ పక్కనే మనకి పూజా మందిర్ కింద ఈ విధంగా స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. కిచెన్ నుంచి బయటికి రాగానే ఇదంతా కూడా కొంత స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. జస్ట్ ఈ స్పేస్‌ని ఇలా వదిలేశారనమాట. మనకి ఏదన్నా ఏసీ యూనిట్ గాని అలాంటివి గాని ఏమైనా చేయడానికైనా మనకు కొంచెం స్పేస్ అయితే ఈ విధంగా ఇచ్చేశారు. సో ఒకసారి వ్యూ మొత్తం కూడా మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నాను, క్లియర్‌గా చూడండి. ఇదంతా కూడా కిచెన్ ఏరియా. అదేవిధంగా కిచెన్‌లో నుంచి కొంచెం ముందరకు వెళ్ళంగానే మనకి ఈ విధంగా పూజా మందిర్ ఉంటుంది. పూజా మందిర్ నుంచి కొంచెం ముందరకు వెళ్ళంగానే ఇదొక బెడ్‌రూమ్ కింద ఉంటుందన్నమాట. ఈ బెడ్‌రూమ్ దాటి ఇంకొక రూమ్‌లోకి వెళ్ళిన వెంటనే అక్కడ ఒక బెడ్‌రూమ్ ఉంటుంది. ఆ బెడ్‌రూమ్‌లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా అయితే ఇంటినైతే 2.5 సెంట్లో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఇంటి యొక్క ప్రైస్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఇల్లు మనకి ఉత్తరం ఫేస్‌లో అయితే ఉండటం జరిగింది. అదేవిధంగా దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే 50 లక్షలు అయితే చెప్తున్నారు. ఇదైతే ఫైనల్ అయితే కాదు. కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం చాలా అంటే చాలా ఉంది. మీకు గనక ఇల్లు నచ్చినట్లయితే ఇక్కడ కనబడుతున్న నంబర్లు ఏవైతే ఉన్నాయో వాటికి కాల్ చేసేసి ఇంకా పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకొని మీరు విజిటింగ్‌కి వస్తానన్నా సరే మా టీమ్ అయితే మీకు మొత్తం కూడా చూపిస్తారు. ఇంకా మీకు ఫర్దర్ డీటెయిల్స్ ఏమన్నా కావాలన్నా, పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే మనకి కింద వీడియో కింద డిస్క్రిప్షన్‌లో కూడా పెడతాను. అదే విధంగా ఇక్కడ ఉన్న నంబర్‌లకు కూడా కాల్ చేసి మీరు ఇంకా తెలుసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోలు, అదేవిధంగా ల్యాండ్ ఇన్ఫర్మేషన్‌లు, మంచి మంచి ఇంటి ఇన్ఫర్మేషన్‌లు మీకు ముందుగా రావాలి అంటే మన విష్ణు రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ కనబడుతున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా సరే ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో. మళ్ళీ మరో మంచి ఇంటి ఇన్ఫర్మేషన్‌తో, మరో మంచి ల్యాండ్ ఇన్ఫర్మేషన్‌తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.